స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఈరోజు లేఖనాంశం ఏంటంటే, దేవుని పిల్లారా, సాతాను యొక్క గుట్టు అంటే సాతానుతో ఎలా పోరాటం చేయాలి అనే విషయం మీకు తెలియజేస్తాం. స్తోత్రం. చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. జాగ్రత్త వినాలి. బుధవారం మందిరానికి వచ్చేవాళ్ళు ఈ వాక్యం వినే ఉంటారు కొంత. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకును శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏంట్రా ఒక కట్టె తీసుకురా కర్రీ ఒకటి కదిలారా అంటే చూడిగా. స్తోత్ర. హల్లెలూయా. అపవాది తంత్రములను ఎదిరించుటకు మీరు శక్తిమంతులగునట్టుగా దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించాలి. 13వ వచనం చదువు. అందుచేతను మీలో ఆపద్దినమందు వానిని ఎదిరించున్నట్లుగా సమస్తము నెరవేర్చిన వారై అగో నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. 2 మార్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డది మాట. ఆలోచించమాటేగా. 2 సార్లు రాయబడి ఉన్నదంటే ఆలోచించాలి. అపవాది వాడి గుంపును, వాడి సైన్యమును మనము ఎదిరించున్నట్లుగా, మనము వాడి సైన్యముతో పోరాడనట్లుగా మనం ఏం చేయాలనో తెలుసా? దేవుడు ఇచ్చు సర్వాంగ కవచము ధరించుకోవాలి. ఆమెన్, ఆమెన్. డబ్బు సంపాదించి డబ్బు ఇంట్లో పెట్టుకుంటే అపవాది సైన్యముతో పోరాటంలో నువ్వు గెలవలేవు. 10 షూట్లు, 10 బూట్లు, 10 జతల బూట్లు కొనుక్కొని నీ ఇంట్లో వేసుకుంటే అపవాదితో నువ్వు జయించలేవు. నీ పేరట ఒక 10 ఎకరాల స్థలము లేదా ఒక 10 ఇంటి స్థలాలు నీ పేరట చేయించుకొని నీ ఇంట్లో అల్మార్లో డాక్యుమెంట్ వేసుకుంటే నువ్వు అపవాది సైన్యముతో పోరాడలేవు. అపవాది సైన్యముతో నువ్వు పోరాడాలి. వాడి తంత్రములతో నువ్వు పోరాడాలి. ఎలా? పోరాటకు శక్తిమంతులం కావాలి. ఎలా అంటే ఒక త్రోవ ఉంది. దేవుడు ఇచ్చు సర్వాంగ కవచము ధరించాలంట. ఆమెన్, ఆమెన్. అపవాది తంత్రం ఎలా ఉంటుందో తెలుసా? నేను కొన్నాళ్ళు మహారాష్ట్రలో ఉన్నాను. మహారాష్ట్ర, మాలేగాం, షిరిడి, పూణే, నగర్ ఈ ప్రాంతాల్లో ఆ రోజుల్లో జీవించేవాడిని. దేవుని పిల్లరా, అయితే అక్కడ చెరుకు పంట ఎక్కువ వేస్తారు. చెరుకు పంట వేస్తే ఆ చెరుకు పంటలోకి ఈ అడవుల్లో ఉన్న పందులు వచ్చేటివి. ఆ పందులు వచ్చి ఆ పంట అంతా పాడు చేస్తుంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు కందిపప్పు, శనగపప్పు, పల్లీల పిండి ఉంటుంది, పచ్చి పల్లీలు, ఆ పల్లీలు వేసి దంచి
ఓ ముద్ద చేసి ఆ పల్లి ఆ ముద్దలో ఆ పల్లీల ముద్ద మధ్యలో పుటాస్ అంటారుగా, ఆ రోజుల్లో పొలాల్లో ఉన్న కొంగలు వెలగొట్టాలంటే పుటాస్ పెట్టి కొట్టేవాళ్ళు. దడల్న వెళ్తే అన్నీ వెళ్ళిపోయాయి. ఆ పుటాసు పోసి ఇక దాన్ని మొత్తం ఒక లడ్డూలా చేసేవాళ్ళు. పైన దానిపైన ఈ వేరుశెనగ అంటే పల్లీల పిండి చక్కగా పూత పూసేవాళ్ళు. మంచిగా చక్కగా పూసి అక్కడొకటి 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 అవి వచ్చి ఆ మార్గంలో వేసేవాళ్ళు. అవి వచ్చి చూసి వాటికి శనగపప్పు అన్న, మళ్ళీ అందులో బెల్లం కూడా పెట్టేవాళ్ళు. మర్చిపోయాను, బెల్లంతో సహా ఆ పిండిలో కలిపి చక్కగా చేసి లడ్డు వేసేవాళ్ళు. లోపలేముంటుంది పుటాస్, పైన ఏముంటుంది చక్కగా నోటికి మాధుర్యమైన ఆహారము. అప్పుడు ఆ పందులు వెళ్ళిపోయి వెంటనే ఆ బెల్లం వాసన వస్తుంటే ఎంత కమ్మగుందిరా అనిపోయి లటక్కున తీసుకొని నోట్లో వేసుకుంటే అది ఒక్కసారి పేలిపోయేది. అది తీసుకొని నోట్లో వేసుకొని దౌడకేసి నమలగానే పేలిపోయేది, తల పగిలిపోయేది. దాన్ని గోల్కాయ అనేవాళ్ళు. గోల్కాయ. దేవుని పిల్లలరా, సాతాను తంత్రము నువ్వు పసిగట్టడం చాలా కష్టతరం. సాతాను తంత్రం ఇలాగే ఉంటుంది సాతాను తంత్రం. పైన భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది ఆ లడ్డు, కానీ లోపలేముంది ప్రాణాన్ని తీయగలిగిన భయంకరమైన విష పదార్థము. ఈరోజు సాతానుడు నీకు చూపించే వ్యాపారం లాభకరంగానే ఉందేమో. ఈరోజు సాతాను చూపించే ఐశ్వర్యం నీ కంటికి ఇంపుగా ఉందేమో. ఈరోజు సాతానుడు చూపించే ఇండ్లు, ఇంటి స్థలాలు నీకు చాలా ఆనందాన్ని కలిగించేటిగా ఉన్నాయేమో, కానీ దాని లోన నీ ప్రాణాన్ని తీయగలిగినటువంటి సాతాను గుర్తుందా చూడడం మంచిది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, వాక్యంలోకి వెళ్దాం. దేవుని పిల్లారా, మరి ఇలాంటి సాతాను ఆత్మలతో, సాతాను శక్తులతో మనము జయించడానికి మనకు శక్తి కావాలి. మటను, చికెను చక్కగా రొట్టెలు చేసుకొని తింటే శరీరానికి శక్తి వస్తుంది, కానీ సాతాను శక్తులతో పోరాడే శక్తి రాదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి కొద్ది నిమిషాలు, ఎక్కువ పాఠం కూడా మీకు ఏం చెప్పను. దేవుని స్తోత్రం కలుగునగాక. జాగ్రత్తగా వినండి. సాతాను వర్గాలు ఎన్ని అంటే 4 వర్గాలు. మొదటి వర్గం చదవండి ఎవరైనా. సాతాను వర్గాలు ఏలయనగా, మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. ఆమేన్. ఎన్ని వర్గాలు సాతాను వర్గాలు? 4 వర్గాలు. మొదటి వర్గము ప్రధానులు, రెండో వర్గము అధికారులు, మూడో వర్గము లోకనాథులు, నాలుగో వర్గము ఆకాశ మండల దురాత్మల సమూహము. ఈ ఒక్కొక్క వర్గములో కోటాను కోట్ల దెయ్యాలు ఉంటాయి. ఎన్ని దెయ్యాలు? కోటాను కోట్ల దెయ్యాలు ఉంటాయి ఒక్కొక్క వర్గంలో. ప్రధానులు అనే వర్గంలో కోట్ల దెయ్యాలు, లోకనాథులు, అధికారులు, ఆకాశ మండల దురాత్మల సమూహాలు, కోటాను కోట్ల
దెయ్యపు ఆత్మలు ఈ వర్గాలలో ఉంటాయి. దేవుని పిల్లరా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి ఈ కోటాను కోట్ల దెయ్యపు ఆత్మలతో మనం పోరాడాలి అంటే శక్తి కావాలి. వీళ్ళకి ఏమైందో ఒకటే చిరుతురి పిల్లలకు భయం పెట్టరాదు. నేను కొడితేనేమో మీరు భయపడతారు, లేదా బాధపడతారేమో. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కోటాను కోట్ల దెయ్యపు శక్తులతో పోరాడాలి. పోరాటకు శక్తిమంతులం కావాలి. శక్తిమంతులం కావాలంటే దేవుడు ఒక నిరూపణ బైబిల్ గ్రంథంలో మనకు ఉంచాడు. ఏంటి నాయన అంటే అది సర్వాంగ కవచము. ఆమేన్. దేవుడి ఇచ్చు సర్వాంగ కవచము ధరించాలి. ఏంటి ఆ సర్వాంగ కవచము? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుండి చదువుకుంటూ వెళ్తే 8 రకాలైన సర్వాంగ కవచాలు ఉన్నాయి. ఎన్ని రకాలండి? 8 రకాల సర్వాంగ కవచాలు ఉన్నాయి. మొదటి సర్వాంగ కవచం ఏంటంటే సత్యానుసారముగా బ్రతకాలి. రెండోది ఏంటంటే నీతిగా బ్రతకాలి. మూడోది ఏంటంటే సమాధానముగా బ్రతకాలి. నాలుగోది ఏంటంటే సువార్తను ప్రకటించాలి. ఐదోది ఏంటంటే విశ్వాసము కలిగి జీవించాలి. ఆరోటి ఏంటంటే రక్షణ తీసుకోవాలి. ఏడవ సర్వాంగ కవచం అంటే వాక్యానుసారంగా బ్రతకాలి. 8వ సర్వాంగ కవచము పట్టుదలతో ప్రార్థన కలిగి ఉండాలి. ఒక కుటుంబంలో గనక ఈ 8 రకాలైనటువంటి సర్వాంగ కవచాలు ఉంటే ఆ కుటుంబము సాతాను శక్తులతో పోరాడడానికి నిలబడుతుంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇందులో ఒక 3 మాత్రం మీకు వివరిస్తాను. అన్ని వివరించడానికి సమయం కుదరదు గనక ఒక 3 ముఖ్యమైన విషయాలు గనక, అన్నీ ముఖ్యమైనవి కానీ ఒక 3 మీకు చెప్తాను. ముచ్చటగా 3 సర్వాంగ కవచాలు. మొదటి సర్వాంగ కవచం ఏంటి చెప్పాలి? సత్యానుసారముగా బ్రతకాలి. దేవుని పిల్లలారా చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ఏలయనగా నీ నడుముకు సత్యమును దట్టి కట్టుకోవాలి. ఆమెన్, ఆమెన్. దేవుని పిల్లలారా, సత్యం అనే దట్టి అంటే నీవు సత్యానుసారంగా జీవించాలి అని అర్థం. ప్రియా సహోదరి సహోదరుడా, నీ ఇంటిలో సత్యమునకు పునాది వేయబడి ఉండాలి. ఆమెన్, ఆమెన్. సత్యం అనే మూల స్తంభం నీ ఇంటిలో ఉండాలి. అకో జాగ్రత్త వినాలి. కంఠం మీద ఖడ్గం వచ్చినా నిజమే మాట్లాడాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి నీ ఇంటిలో తావుందా? తల్లిదండ్రులుగా మీ మధ్య నిజముందా? భార్యాభర్తలుగా మీ మధ్య నిజముందా? తల్లిదండ్రులు పిల్లల మధ్య నిజమే ఉందా? సత్యానుకూలమైన జీవితం ఉందా? లేదా అబద్ధానికి నీ ఇంటిలో తావుందా? ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, సత్యానికి నీ ఇంటిలో తావుండాలి. నీ ఇంటిలో సత్యం అనే స్తంభము నాటబడాలి. అబద్ధానికి పొరపాటున కూడా నీ ఇంటిలో తావుండొద్దు. అబద్ధ సాక్ష్యాలకు, అబద్ధ జీవితానికి నువ్వు ఏమాత్రము నీ మనస్సునివ్వకూడదు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఒక ఇంటిలో
నిజమే ఉండాలి. నీ ఇంటి పక్కోళ్ళైనా, నీ ఇంటిలో ఉన్న వాళ్ళైనా, ఆ ధరిన ఈ ధరిన నువ్వు జీవిస్తున్న కాలనీవాసులైన నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆ కుటుంబం సత్యానికి మూలస్తంభము. ఆమెన్, ఆమెన్. వాళ్ళు నిజమే మాట్లాడతారు. అబద్ధానికి వాళ్ళ మనస్సుల్లో వారి ఇంటిలో తావులేదు. దేవుని పిల్లారా, ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. నువ్వు సాతాను శక్తులతో, దురాత్మలతో పోరాడాలంటే నీ ఇంటిలో నిజం ఉండాలి. ఆ నిజాన్ని నీ ఇంటిలో నువ్వు స్థాపించాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అప్పుడే నువ్వు నీ కుటుంబస్తులకు ఏదైనా నేర్పించగలవు. ఉదాహరణకు ఒక సంఘటన మీకు చెప్తాను. ఒక ఊరిలో ఒక దొంగ ఉన్నాడంట. ఎవరండి? ఒక దొంగ. ఆ దొంగ యవ్వన వయసుకొచ్చాడు, వివాహ వయసుకొచ్చాడు. వివాహము చెయ్యాలని తల్లిగా తండ్రిగా వారి బాధ్యత గనక వాళ్ళు ఆ ఆ దొంగకు మంచి ఒక అమ్మాయిని వెతుకుచున్నారు. అయితే వాళ్ళు వెతుకుచూ ఉన్న ఆ సందర్భంలో, ఆ దొంగను వెతుకుచున్న సందర్భం, ఆ దొంగకు భార్యను వెతుకుతున్న సందర్భంలో అప్పుడు ఆ కుమారుడు తల్లి గారి దగ్గరికి, తండ్రి గారి దగ్గరికి వచ్చి, అమ్మా నాన్న, నా ఆలోచన తీసుకోకుండా మీరు వివాహాలు అమ్మాయిని చూడని వెళ్తున్నారు కదా, మరి ఒకసారి నా ఆలోచన కూడా తీసుకోవాలి కదా, నాకు ఎలాంటి అమ్మాయి కావాలనో అని అడిగాడు. అప్పుడు ఆ దొంగగా ఉన్నటువంటి తల్లి తండ్రి, నాకు కన్ఫ్యూజ్ అవుతుందని మీరు లేవడం పోవడం ఫోన్లు మాట, దీనివల్ల ఏమవుతుందంటే నాకు కొద్దిగా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కొద్దిగా ప్లీజ్, స్తోత్ర, చేతులు ఎత్తి నమస్కరిస్తాను. అందుకే ఫోన్లు కొద్దిగా స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసి. ఆమెన్, హల్లెలూయా. అయితే ఆ దొంగ తండ్రితో తల్లితో అన్న మాటలు వారు విని, అరే బిడ్డ అలా అంటావేంట్రా, చిన్ననాటి నుండి నిన్ను పెంచింది మేమే కదరా, నీకు ఏడుపు వస్తుందంటే చిన్నప్పుడులో ఏడుస్తున్నావంటే తల్లిగా నువ్వు అడిగితేనేనారా నేను వచ్చి పాలిచ్చింది, నీకు ఆకలేస్తుందని మాకు తెలియదారా, నువ్వు చెడ్డీ వేసుకునే టైంలో నీకు చెడ్డీ కావాలని చెడ్డీ కుట్టించింది మేమే గారా, నువ్వు పెరిగి పెద్దోడు అయినప్పుడు పైంట్ కావాలి, పైంట్ వేసుకునేవాడని పైంట్ కుట్టించింది మేమే గారా, నువ్వు అడిగావారా, అలాగే నువ్వు వివాహ వయసుకు వచ్చాక కూడా నీకు వివాహం చేయాలని మాకు ఉండదారా, అడగాలన్నారా అని తల్లిగా తండ్రిగా వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆ దొంగ అన్నాడు, అమ్మా మీరు చూడడంలో తప్పేం లేదు, నాకు వివాహం చేయడంలో తప్పేం లేదు, కానీ ఒక మాట, నాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే నేను చదువుకున్న చదువు ఏం చదువు, దొంగ చదువు, అంటే దొంగతనము. కనుక నేను దొంగని గనక నాకు వివాహం చేసుకోబోయే అమ్మాయి మినిమం గజ దొంగై ఉండాలి. ఇప్పుడు ఈ దొంగకు గజ దొంగ అయితేనే ఏమైతుంది, కుదురుతుంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాళ్ళ తల్లి తండ్రి, అలా అంటావేంట్రా, నీకు ఒక మంచి కుదురైన అమ్మాయిని చూసి ఇల్లు కట్టించాలని, కట్టే అమ్మాయిని చూడాలని మేము ఆశపడుతుంటే నువ్వేంట్రా గజ దొంగని పెళ్లి చేసుకుంటా అంటున్నావు, తప్పుగా బిడ్డ అని అప్పుడు బాధపడ్డారు తండ్రిగా తల్లిగా. మేము ఎక్కడ వెతకాలరా గజ దొంగని, కనుక మా వల్ల కాదు బిడ్డ, వెతకలేము రైగా గజ దొంగని అని వాళ్ళు చెప్పి, నువ్వే వెతుక్కో, ఆ గజ దొంగని నువ్వే వెతుక్కో అని చెప్పారు. చెబితే వీడు బస్సు ఎక్కాడు, ఆ బస్సు మీద వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే
మధ్యలో టికెట్ మాస్టర్ వచ్చి, కండక్టర్ గారు వచ్చి, బాబు టికెట్ తీసుకో అని అన్నాడు. సరే సార్ అని జేబులో చేయి పెడితే ఆ దొంగ పర్స్ ఏమైంది? లేదు. ఆ పాయింట్ కట్ చేసి ఉన్నది, ఆ పర్సు లేదు, పర్సులో ఉన్న డబ్బులు లేవు. వెంటనే ఆశ్చర్యపోయి, నేనే దొంగని, నా దగ్గర కొట్టేశారంటే ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది, నేనే దొంగని, నా యొద్దే పర్సు కొట్టేశారు అంటే చాలా ఆశ్చర్యంగా ఉందని, వాడు ఇటుపక్క సీట్లో కూర్చున్న వాళ్ళని, ముందు కూర్చున్న వాళ్ళని, వెనుక కూర్చున్న వాళ్ళని అలా ఒక కన్నేసి చూస్తే, మూడవ సీట్లో ఉన్న ఒక యవన బిడ్డ, ఒక యవనస్తురాలు చెయ్యి ఎత్తింది, పర్సు చేతిలో ఉంది. అప్పుడు వాడు పరిగెత్తికెళ్ళి, ఈ పర్సు నాది కదా, డబ్బులున్నాయని చూస్తే ఉన్నాయి, ఎలా కొట్టేశావు అంటే, నీ జేబులో బస్సు ఎక్కేటప్పుడే దాన్ని బ్లేడుతో కట్ చేసి లాగేశాను. వాడు అనుకున్నాడు, నేనే దొంగనంటే నాకంటే ఈవిడ గజ దొంగ. అమ్మో, నీ కొరకే వెతుకుతున్నా నేను. ఎవరి కొరకు వెతుకుతున్నా? నీ కొరకే ఈ బస్సులలో వెతుకుతున్నా, నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నాడు. అప్పుడు ఆవిడ అన్నది, పిచ్చోడా, నన్ను పెళ్లి చేసుకోవాలంటే మినిమం నా భర్త ఏమై ఉండాలి తెలుసా? దొంగ అన్నయ్య ఉండాలి. ఏమై ఉండాలి? మినిమం దొంగ అన్నయ్య ఉండాలి. ఈ గజ దొంగకు దొంగ ఇద్దరు కలిస్తేనే కుటుంబము అని ఆవిడ అంటే, అప్పుడు అతను అన్నాడు, పిచ్చిదానా, నేను దొంగని. ఆ పర్సు ఎక్కడిది అనుకున్నావు? ఆ పర్సు ఎక్కడిది? కొట్టేసింది, ఆ డబ్బులు కొట్టేసినాయి. కనుక వాళ్ళిద్దరు నచ్చారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత పాప గర్భవతి అయింది. గర్భవతి అయ్యాక వాళ్ళ ఆలోచన ఒకటి ఏంటో తెలుసా? ఎలాగైనా మనము దొంగలుగానే సమాజంలో ఉన్నాం, దొంగ బ్రతికే బ్రతున్నాం. ఏ పోలీస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో మన ఫోటోలు కనబడతాయి, దొంగ, గజ దొంగ అని. కాబట్టి మనకు పుట్టే బిడ్డలను మనము సరిగా పెంచుదాం, మనకు పుట్టే బిడ్డలను గొప్పలను చేద్దాం, మనకు పుట్టే బిడ్డలను ఉన్నతమైన చదువులు చదివిద్దాం, మనకు పుట్టే బిడ్డలను ఈ దొంగతన వృత్తిలో కాకుండా ఉన్నతమైన కొలువు చేసేవారిగా వారిని తీర్చిదిద్దామని ఒక ఆలోచనలోకి వచ్చి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఆ పాపకు చూస్తుండగానే 9 మాసాలు గతించి హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లో డాక్టర్ అమ్మగారు వచ్చి డెలివరీ చేశారు. చేస్తే చక్కని పండంటి బిడ్డ, మగబిడ్డే పుట్టాడు. పుట్టిన తర్వాత మగబిడ్డను చూసి ఆనందించి, అప్పుడు ఈ దొంగ, గజ దొంగ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు గుర్తుకు చేసుకొని, మన బిడ్డను ఎలా పెంచాలి? ఉన్నతమైన వ్యక్తిగా పెంచాలి, గొప్ప పనుణ్ణి చేయాలి, గొప్ప ఉద్యోగస్తుని చేయాలి అని ఒక ఆలోచన అప్పుడు చేసుకున్నది మరలా ఒకసారి మాట్లాడుకుంటే డాక్టర్ అమ్మగారు విన్నారు. ఓహో, వీళ్ళు దొంగలా కానీ పుట్టిన బిడ్డను మంచిగా పెంచాలని ఆలోచిస్తున్నారు, మంచిదే కదా అని ఆ డాక్టర్ అమ్మ చేతికి కాస్త ఆ రక్తం అంటితే సింకు దగ్గరికి వెళ్ళి కడుక్కుందామని కడుక్కునే టైంలో ఆ డాక్టర్ అమ్మగారి చేతుకున్న బంగారు ఉంగరం లేదు. ఆ ఉంగరం లేకపోయేసరికి ఆవిడ ఆశ్చర్యపోయింది. అమ్మో, ఈ ఉంగరం లేదు, బంగారపు ఉంగరం, తులం ఉంగరం లేదే అని ఆవిడ ఆశ్చర్యపోయి ఆ నర్సులని, ఆ క్లీన్ చేసే వర్కర్స్ని పిలిచి, ఇదంతా ఊడవండి, నా ఉంగరం పోయింది చూడండి అంటే మొత్తం ఊడ్చి అన్ని దులిపితే బెడ్షీట్లు, ఉంగరం దొరకలే. అప్పుడు ఆమెకు డౌటు ఈ దొంగ, గజ దొంగ మీద వచ్చింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నా ఉంగరం ఏమైనా తీశారా అని అడిగారు. అడిగితే వాళ్ళు అన్నారు, అమ్మా, మేము ఈ పని చెయ్యం, మాకు పండంటి బిడ్డ ఈరోజు ఉండడానికి అందులో మీ ముఖ్య పాత్ర, కాబట్టి మేము బయట బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో డబ్బులు కొట్టేసే వాళ్ళం, కానీ
ఇలా మాకు ఉపకారం చేసిన వారికి కీడు చేసే మనసు మాకు లేదమ్మా అంటే, అప్పుడు ఆవిడ ఆ చిన్నోందికి చూసింది. పుట్టిన బిడ్డ ఉన్నాడుగా, ఆ బిడ్డ వైపు చూస్తే వాడు ఒక కన్ను ఇలా తెరుస్తున్నాడు, ఒక కన్ను ఇలా మూస్తున్నాడు. మళ్ళీ ఈ కన్ను తెరిచినప్పుడు ఈ కన్ను మూస్తున్నాడు, ఈ కన్ను తెరిచినప్పుడు ఈ కన్ను మూస్తున్నాడు. ఏంట్రా వీడు ఇలా మూస్తున్నాడు, కన్ను ఒకటి మూసి ఒకటి తెరుస్తున్నాడు అని వాని దిక్కు నిష్ట పెట్టి చూస్తే వాడు ఒక చెయ్యి మూసాడు, ఒక చెయ్యి తెరిచాడు. అప్పుడు ఆవిడ, ఓ చెయ్యి తెరిచాడు, ఓ చెయ్యి మూసాడు ఏంట్రా అని, ఆ డాక్టర్ అమ్మా ఈ చేతి వేళ్ళకి ఏమైనా ఇబ్బంది అని ఇలా తెరిచి చూస్తే ఆ చేతులు ఏముంది, ఆ పుట్టిన బిడ్డ చేతులు ఏముంది, ఆ బంగారపు ఉంగరం. అమ్మో, వీడు పుట్టుకతోనే డెలివరీ చేసే డాక్టర్ అమ్మ ఉంగరమే అప్పుడే, వీడు సామాన్యుడు కాడు రాని, వీడు దొంగలకే, గజ దొంగలకే. ప్రియ దేవుని బిడ్డ, తల్లిగా తండ్రిగా నువ్వు మారకుండా నీ పిల్లలను మారుస్తాననుకోవడం అది నీ అజ్ఞానం. తల్లిగా తండ్రిగా నీ హృదయం మారకుండా నీ పిల్లలకు భవిష్యత్తు ఇస్తా అనుకోవడం నీ అజ్ఞానం. అది మొదట నీ హృదయం మారాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ తండ్రులారా, తల్లులారా, మీ హృదయాలు మార్చుకోవాలి, మీ మనసులు మారాలి, మీ క్రియలు మారాలి, మీ తలంపులు మారాలి, మీరు పరిశుద్ధంగా జీవించాలి. ఆమెన్. మీరు కూర్చొనుట, నిలుచుండుట, మీరు నడుచుట, మీరు మాట్లాడుట, మీరు చేసే పనులు ఇవన్నీ ఎవరు చూస్తుంటారు? నీ పిల్లలే. నీ పిల్లలకు నువ్వు మంచి మాదిరికరమైన జీవితం అందించాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డలకు నువ్వు మంచి మాదిరికరమైన జీవితం గొప్ప బహుమానంగా ఇవ్వాలి. ఆమెన్. డబ్బు సంపాదించి ఇవ్వడం కాదు. వ్యభిచారం చేసే వాళ్ళు కూడా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు పిల్లలకు. అబద్ధాలాడి దొంగతనాలు చేసే వాళ్ళు కూడా కోట్ల రూపాయలు సంపాదించి పిల్లలకు అందిస్తున్నారు. అది గొప్పతనం కాదు. ఏది గొప్పతనం తెలుసా? పరిశుద్ధమైన దేవుని చిత్తానుసారమైన మంచి ఒక జీవితం, మాదిరికరమైన జీవితాన్ని పిల్లలకు నువ్వు చూపిస్తే అదే నీ ఇంట్లో గొప్ప ఆశీర్వాదాన్ని తెచ్చిపెడుతుంది. ఆమెన్, ఆమెన్. నువ్వే మోటుగా మాట్లాడుతున్నావు అనుకో, నువ్వే భయంకరంగా సినిమాలకు బానిస్తావు అనుకో, నువ్వే మద్యమానికి బానిస్తావు అనుకో, నీ పిల్లలు వాటన్నిటిని ఏం చేస్తుంటారు? చూస్తుంటారు, అబ్జర్వ్ చేస్తారు, నీలా ప్రవర్తించడానికి ఇష్టపడతారు. కాబట్టి ప్రియ తండ్రి, తల్లి, నీ హృదయాన్ని మార్చుకో. నువ్వు మారు మొదట, ఆ తర్వాత పిల్లలకి ఏం చెప్తావో చెప్పు. ఆమెన్, ఆమెన్. ఇది సత్యము. నీ ఇంటిలో దేనికి తా ఉండాలి? సత్యానికి తా ఉండాలి. నీ ఇంటిలో నిజానికి తా ఉండాలి. నిజమైన యథార్థమైన బ్రతుకుకు నీ ఇంటిలో తా ఉండాలి. ఆమెన్. బైబిల్లో ఒక మంచి మాట ఉందో తెలుసా? యథార్థ హృదయము కల్ల వారికి దేవుడు ఏ మేలు కొదువ చేయడంట. ఆమెన్. యథార్థతని పిల్లల ఎదుట నువ్వు కనుపరచాలి. ఆమెన్, హల్లెలూయా. నీ డ్రెస్ మెయింటెనెన్స్ అయినా, నీ మాట తీరైనా, నువ్వు బ్రతికే విధానమైనా నీ పిల్లలకు మాదిరిగా ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి మొదటి సర్వాంగ కవచం ఏంటిది? బైబిల్ గ్రంథంలో మొదటి సర్వాంగ కవచం సత్యం అనే స్తంభము నీ ఇంటిలో పునాది వేయబడి ఉండాలి. ఆమెన్, ఆమెన్. సత్యానికి తావి. నీ ఇంటిలో అబద్ధాలు ఉన్నాయా? అబద్ధ సాక్ష్యాలు ఉన్నాయా? అబద్ధానికే నీ ఇల్లు ఒక మూల స్తంభంగా ఉందా? అయితే నీ మనసును మార్చుకో, నీ మనసును మార్చుకో. ఈరోజు దేవునికి లోబడు. దేవునికి లోబడితే గొప్ప దీవెన చూస్తావు. రెండోది చూద్దాం, త్వరగా ఒక 10 నిమిషాల్లో ముగిస్తానండి. రెండవదిగా ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం.
నీతి అను మైమరుపు తొడుక్కోవాలి. ఒక కుటుంబంలో ఏముండాలండి? ఒక కుటుంబంలో ఏముండాలి? రెండోదిగా ఒక కుటుంబంలో ఏముండాలి? నీతి. ఏముండాలి? నీతి ఉండాలి. మొదటిది ఏముండాలి? సత్యము, అంటే నిజం ఉండాలి ఒక ఇంటిలో. రెండోదిగా నీ ఇంటిలో ఏముండాలి? నీతి. నీతి ఉండాలి. నీతికి నీ ఇల్లు ఒక మూల స్తంభముగా ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. నీ ఇంటిలో దినదిన నీతి వర్ధిల్లాలి. నీతి కలిగిన జీవితం నీ ఇంటిలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీతి చాలా ముఖ్యము, ప్రాముఖ్యము కూడా. విశాఖపట్నంలో ఒక సాక్ష్యం నేను విన్నాను. ఏంటంటే, ఒక కుమారుడు, అతనికి వివాహం చేయబడ్డది. అతనికి 2 కుమారులు పుట్టారు. వాళ్ళ తల్లి తండ్రి చాలా శ్రమపడి ఆ సంపాదన అంతా ఒక్కగానొక కుమారుడని అతని చేతిలో పెట్టారు. అతడు 6 అంతస్తుల ఇల్లు కట్టాడు. ఎంతండి? 6 అంతస్తుల ఇల్లు కట్టాడు. కట్టి ఒక అంతస్తులో అతను, అతని భార్య, అతని 2 కుమారులు బ్రతుకుతున్నారు. ఇక మిగతా 5 అంతస్తులు అద్దెకిచ్చాడు. డబ్బులు బాగా వస్తున్నాయి, రెంట్కిచ్చాడు. దేవుని పిల్లలారా, వాళ్ళ నాన్నగారు ఎప్పుడో చనిపోయాడు. ఇక తల్లిగారు మాత్రమే ఉన్నారు. ఆ ముసలావిడ 70 సంవత్సరాల వయసుకు వస్తున్నది. అయితే ఆవిడకి ఏం చేశాడంటే, ఆ 6 అంతస్తుల ఇంటి పక్కనే ఓ చిన్న పురిపాకేశాడు. ఏంటి? ఓ చిన్న పూరి గుడిసె. ఆ గుడిసె వేసి, ఆ గుడిసెలో ఒక కాట్ మంచం వేసి, ఇక 3 రాళ్ళు పెట్టి, వండుకోవడానికి చిన్న కడువ, కరికి కూర వండుకోవడానికి, ఇక భోజనం చేసుకోవడానికి ఒక చిన్న ఒక కుండి, ఇక కోపన్ రైసు, ఇక ఒక తాడుతో దండెం కట్టి బట్టలు దానిపైన వేశారు. ఆవిడ జీవితం అది. దేవుని పిల్లలారా, ఆ విధముగా ఆ గుడిసెలో తన తల్లి గారిని ఉంచాడు. అయితే వీళ్ళకి 2 కుమారులు కదా, 2 కుమారులు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా అందరూ? కుర్చీలో కూర్చున్న వాళ్ళు స్తోత్రం. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా, స్తోత్రం. అయితే అప్పుడు ఆ 2 కుమారులు పెరిగి పెద్దోళ్ళై ఎప్పటి నుండో తల్లి గారి బతుకదే. కానీ 70 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి ఆ పిల్లలు, వాళ్ళకున్న కొడుకులు కుమారులు పెరిగి పెద్దోళ్ళై యవ్వన వయసుకు వచ్చి వివాహాలు చేసుకునే స్థాయికి వచ్చారు. ఇక వాళ్ళ తల్లి తండ్రి మా 2 కుమారులకు వివాహం జరిగించాలని వాళ్ళు సంబంధాల కొరకని తిరుగుతున్న ఆ టైంలో, ఇక ఆ 2 పిల్లల ఆలోచన, ఆ కుమారుల ఆలోచన ఏంటంటే, మా 2కి వివాహం అయిందనుకో, మా తల్లిదండ్రులు ఎక్కడుండాలి అని వాళ్ళ ఆలోచన తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ నానమ్మ గుడిసె పక్కనే వాళ్ళు కూడా మంచి ఒక పురిపాక కట్టి, ఆ పురిపాకలో కాట్ మంచం, వాళ్ళ నాన్న కొట్టి అమ్మ కొట్టి 2 కాట్ మంచాలు వేసి, ఇక ఒక 3 రాళ్ళు తెచ్చి పొయ్యి పెట్టి, కోపన్ రైస్ తెచ్చి పెట్టి, దండం ఒకటి కట్టి, ఇంట్లో నుండి బట్టలు తీసుకెళ్తున్నారు. అప్పుడు వాళ్ళ తల్లి తండ్రి, ఏంట్రా నాన్న బట్టలు తీసుకెళ్తున్నారు మావి? ఎక్కడికి అంటే, ఆ పురిపాకలో ఆ గుడిసెలో వేయనీకే. మా బట్టలు గుడిసెలో ఏంట్రా అంటే, మరి మాకు వివాహం అవుతుంది కదా, సంబంధాలు కూడా చూస్తున్నారు కదా, వివాహము అయిన వెంటనే మీరు ఎక్కడుండాలి? ఆ పురిపాకలనే కదా, ఆ పురిపాకల గుడిసెలోనే కదా.
దేవుని పిల్లలు అప్పుడు వాళ్ళు వచ్చి చేతులు పట్టుకొని ఏడ్చి, ఓరి నాన్న మాకు గుడిసె ఎందుకురా, 6 అంతస్తుల ఇల్లు, ఒక అంతస్తులో మీరున్నా, లేదు 2 అంతస్తులో మీరున్న, ఒక అంతస్తులో మేముంటాంగా. కాదు కాదు, ముసలి వాళ్ళు ఎక్కడుండాలి, ఆ పూరి గుడిసెలోనే ఉండాలి. ఈ ఈ జ్ఞానము తెచ్చింది వాళ్ళకి ఎవరండి? ఎందుకురా ఈ ఆలోచన వచ్చింది మీకు అని వాళ్ళ తండ్రిగా తల్లిగా వాళ్ళు అడిగితే, అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఆశ్చర్యం కలగజేసింది. మేము చూస్తున్నప్పటి నుండి నానమ్మని ఎక్కడ ఉంచారు మీరు? గుడిసెలోనేగా. మరి మిమ్మును ఎక్కడ ఉంచాలి? మిమ్మును ఎక్కడ ఉంచాలి? ఆ గుడిసెలోనేగా. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఏ విత్తనం విత్తితే ఆ పంటే కోస్తావు. గోధుమ విత్తనం విత్తి నేను వరి పంట కోస్తానంటే కాదు. వరి విత్తనం విత్తి నువ్వు గోధుమ పంట కోస్తానంటే అది కాదు. నీ బ్రతుకును బట్టి నీ పిల్లలు నేర్చుకోవాలి. ఆమెన్, హల్లెలూయా. నీ బ్రతుకు చెడిపోయిందనుకో, నీ పిల్లల బ్రతుకు కూడా చెడుతుంది. నీవు శాపగ్రస్తమైన మాటలు మాట్లాడుతున్నావు అనుకో, శాపగ్రస్తమైనటువంటి చూపు చూస్తున్నావు అనుకో, శాపగ్రస్తమైన ఆలోచనలు, శాపగ్రస్తమైన క్రియలను జరిగిస్తున్నావు అనుకో, నీ పిల్లలు కూడా శాపగ్రస్తమైన జీవితమే జీవిస్తారు. జాగ్రత్త. నీ ఇంటిలో ఏముండాలి? రెండోది నీతి. నీతి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో నీతి ఉండాలి. మొదటిది ఏంటిది నీ ఇంటిలో ఉండవలసింది? సత్యము, అంటే నిజం ఉండాలి. రెండోదిగా నీ ఇంట్లో ఏముండాలి? నీతి ఉండాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడవ అంశం చెప్పి నేను ముగిస్తాను. మూడవది చదువు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. పాదములకు, అగో నీ పాదములకు సమాధాన వలనైన సువార్త. అంటే మూడవదిగా నీ ఇంటిలో ఉండవలసింది ఏంటో తెలుసా? సమాధానము. ఏముండాలండి ఇంటిలో? మూడవదిగా ఎప్పుడు కాకుల కొట్లన్నా, గిన్నెల చప్పుడా, టీవీ చప్పుడా? ఒకసారి ఆలోచించాలి. నోరుంది కదా అని ఇష్టమున్నట్టుగా వరడమా? ప్రతి వ్యర్థమైన మాటను గురించి ప్రభుల వారికి లెక్క చెప్పుకునే దినం వస్తుంది ఒకరోజు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మూడోదిగా ఏంటంటే నీ ఇంటిలో పునాదిగా వేయబడింది ఏముండాలి తెలుసా? సమాధానము. మూడోది ఏముండాలి? సమాధానం. తొందరపాటు ఉండొద్దండి. త్వరపడి మాట్లాడే స్థితి ఉండొద్దండి. త్వరపడి డిసైడ్మెంట్ చేసుకునే స్థాయి ఉండొద్దండి. సమాధానం ఉండాలి. మూడోది, నీ ఇంటిలో సమాధానం అనే పునాది వేయబడి ఉండాలి. సమాధానం లేకపోతే ఆ ఇల్లు సాతాను ఆత్మలతో పోరాడంలో ఓడిపోతుంది. సమాధానం అంటే ఎలా అంటే, కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటుంది తెలుసా? భార్య భర్త వాళ్ళు మాట్లాడుకోరండి. అసలు వాళ్ళు మాట్లాడుకోరు. ఒక ఇంటికి నేను వెళ్ళాను, భర్త భార్య 16 సంవత్సరాలు అంటే మాట ముచ్చలేక, కానీ పిల్లలను కన్నారు, కానీ మాట్లాడుకోకుండా 16 సంవత్సరాలు ముగ్గురు పిల్లలను అయితే కన్నారు. మరి ఎలా సాధ్యమైందో వాళ్ళకు అర్థం కాలే నాకు. స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, సమాధానము. ఒక కుటుంబం గురించి విన్నాను నేను, ఒక దైవజనుడు చెప్పగా. ఏంటంటే ఒక ఇంటిలో ఒక ఇంటి యజమానుడు ఉద్యోగం నుండి వస్తూ నా పిల్లలకు, నా తల్లి గారికి, నా భార్యకు
బట్టలు తీసుకెళ్తానని చక్కని నూతన వస్త్రాలు తీసుకొని ఇంటికి వచ్చాడు. వా ఎందుకు తెచ్చాడంటే క్రిస్మస్ పండుగ వస్తుంది కాండి, ఆ పండుగ, క్రిస్మస్ పండుగ ఏ పండుగ మొత్తానికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి భార్యకు, పిల్లలకు, తల్లిగారికి ఆ బట్టలు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి ఎవరి బట్టలు వాళ్ళు తీసుకోండి అని ఎక్కడ తిరిగి చెప్తున్నాడు? ఎక్కడ తిరిగి? గోడకు. ఎక్కడ తిరిగండి? గోడకు. ఆ భార్య వచ్చి ఎక్కడ తిరిగింది? ఈ గోడకు తిరిగి తీసుకుంటానులే. ఆయన వచ్చి బట్టలు తెచ్చిపెట్టాను తీసుకో అంటే ఆమె ఆ గోడ దిక్కు చూసి తీసుకుంటానులే. దేవుని పిల్లారా, కొన్ని కుటుంబాలలో ఇది ఎంత బాగుందో. భర్త ముఖం చూసి, భార్య ముఖం చూసి మాట్లాడుకునే స్థాయిలు లేవు. పిల్లల ముఖాలు చూసి మాట్లాడుకునే స్థితిగతులు లేవు. ఎటు? గోడలు. ఆ గోడకు మాట్లాడుతుంటే వీడు అనుకుంటాడు నాతోనే మాట్లాడుతుంది. ఈవిడ గోడకు తిరిగి మాట్లాడుతుంటే వాడు అనుకుంటాడు నాతోనే మాట్లాడుతుంది. ఈడు గోడకు తిరిగి మాట్లాడుతుంటాడని నాతోనే. అలాగ అర్థమైపోతుంది. పిల్లలు కూడా గోడలు తట్టే, ఆ గోడలతో మాట్లాడుతుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, తెచ్చి పెడితే వారి బట్టలు వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తరువాత వాళ్ళ బట్టలు అందరు తీసుకొని ఇక అప్పుడు ఒక మాట చెప్పాడు. నేను ఒక పాయింట్ కుట్టాను, ఆ పాయింట్ 2 ఇంచులు పొడుగయింది, దాన్ని కట్ చేయించుకురావాలి మిషన్ దగ్గర. ఎవరైనా వెళ్ళి కట్ చేయించుకురండి, మర్యాదగా చెప్తున్నాను, ఇది నా స్ట్రిక్ట్ ఆర్డర్. నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేలోపు ఆ 2 ఇంచుల పాయింట్ ఎక్కువగా ఉందిగా, పొడుగ్గా, దాన్ని కట్ చేసి సమానంగా తెచ్చి కవర్లో పెట్టి ఇక్కడ పెట్టండి అన్నాడు. అప్పుడు భార్య ఆలోచించింది. అతను ఆఫీస్కి వెళ్ళాక ఎలాగైనా పిల్లలకు నాకు బట్టలు తెచ్చాడు కదా, ఎంత కోపం ఉంటే ఏ గోడలు చూసి మాట్లాడుకుంటే అని ఆవిడ ఆలోచించి ఆ పాయింట్ తీసుకొని మిషన్ దగ్గరికి వెళ్ళి 2 ఇంచులు కరెక్ట్గా లెక్క చూపించి కట్ చేయించుకొచ్చి ఇక కవర్లో పెట్టి బ్రిస్కెట్లో పెట్టి తన పని తను చేసుకుంటుంది. అప్పుడు అతని తల్లిగారు వచ్చి, నా కొడుకుని ఎవరు పట్టించుకోవట్లే, నా కొడుకుతో సొంత భార్య మాట్లాడాలన్నా గోడ దిక్కు మాట్లాడుతుంది, గోడ చూసి మాట్లాడుతుంది, భోజనం వేసినా కానీ గోడ దిక్కు చూసుకుంటే వేస్తుంటుంది. నా కొడుకుని ఎవరు పట్టించుకోవట్లేదు, కష్టపడేది వాడు, కాసు తెచ్చేది వాడు, వాడి సొమ్ము తింటూ వాడినే ఈరోజు తృణీకరించే కుటుంబం మారిందని ఆమె అలా మనసులో కుమిలి మాట్లాడుకుంటూ, నా కొడుకు పాయింట్ ఎవ్వరు కట్ చేయించలేదని ఆవిడ తీసుకుని వెళ్ళింది మిషన్ కాడికి. వెళ్ళి ఎన్ని ఇంచులు తక్కువ చేయించింది? 2 ఇంచులు తక్కువ చేయించి కట్ చేయించి తెచ్చి మళ్ళా కవర్లో పెట్టి సూట్ కేసులో పెట్టాక కాలేజీకి వెళ్ళి కూతురు వచ్చి చూస్తే సూట్ కేసు అలాగే ఉంది. అబ్బో, సూట్ కేసు అలాగే ఉంది కానీ మా నాన్న పాయింట్ ఎవరు కుట్టించలేదు, మా నాన్నను అందరూ తక్కువ చూస్తున్నారని ఆ పాయింట్ తీసుకొని ఈవిడ వెళ్ళింది మళ్ళా మిషన్ కాడికి. వెళ్ళి ఎన్ని ఇంచులు తక్కువ పెట్టింది? 2 ఇంచులు తక్కువ చేసి కుట్టించింది. 2 ఇంచులు తక్కువ చేసి కుట్టించింది. ఇక ఆవిడ వచ్చి కవర్లో పెట్టి మంచి బ్రిస్కెట్లో పెట్టింది. ఇక కాలేజీకి వెళ్ళిన కొడుకు వచ్చి మా నాన్నని ఎవరు పట్టించుకోవట్లే, అసలు నాన్న చెప్పిన పని ఎవరు వినట్లే అని వీడు ఆ పాయింట్ తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళి మిషన్ ఆయన దగ్గరికి వెళ్ళి 2 ఇంచులు తక్కువ చేసి వీడు కుట్టించాడు. ఇప్పుడు పాయింట్ కాస్త ఏమైపోయింది? లాగ్ అయింది. ఏమైందండి? లావు కాడికి వచ్చింది. వాడొచ్చి నా పాయింట్ కుట్టారా అంటే ఆ 4 వ్యక్తులు మరి కుట్టించావు అని అన్న. 4 చెప్తున్నారని ఏది తేండి అంటే ఆ సూట్ కేసు తెస్తే ఓపెన్ చేసి కవర్లో ఉన్న తీసి చూస్తే ఆ పాయింట్ కాస్త ఏమైంది? లాగు. సమాధానం లేని కుటుంబాలు ఇలాగే ఉంటాయి. సమాధానం లేని కుటుంబాలలో ఇదే జరుగుతుంది.
సమాధానము కలిగి, ఐక్యత కలిగి, నెమ్మది కలిగి ఆ కుటుంబం బ్రతుకుతే పైంట్ లాగానే ఉంటది, లావు కాదు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ భార్య పైన నీ కోపం ఉందా? ఈరోజు తీసేసుకోవాలి. నీ భర్త మీద నీ కోపం ఉందా? ఈరోజు అక్కర్లే, సమాధాన పడండి. పిల్లలారా, నీ తల్లిదండ్రుల పైన కోపాలు ఉన్నాయా? వాళ్ళని సరిచేసి ఆ పిల్లల మనసులు మార్చుకొని తల్లిదండ్రులతో సమాధాన పడాలి. తల్లిదండ్రులు వాళ్ళని ఏం చేయాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి మాట ఉంది. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎందులో పెంచాలంట? ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలో పిల్లలను పెంచాలి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మూడోదిగా ముచ్చటగా ఇంట్లో ఏముండాలి? మొదటిది ఏముండాలి? ఇంటిలో మొదటిది ఏముండాలి? సత్యమును స్థాపించాలి. రెండోది నీ ఇంట్లో ఏముండాలి? ఏముండాలి? నీతి. మూడోదిగా నీ ఇంట్లో ఏముండాలి? సమాధానము. ఈ మూడు నీ ఇంటిలో పునాది వేయబడి కంబాలుగా స్తంభాలుగా ఉంటే నువ్వు సాతాను కోటలను జయించే కుటుంబముగా ఉంటావు. నీ కుటుంబము సాతాను కోరలను విరిచేదిగా ఉంటుంది. సాతాను యొక్క ఆత్మలను గద్దించేదిగా ఉంటుంది. సాతాను ఆ శక్తులన్నిటినీ ఓడించగలిగిన స్థాయి నీ ఇంటికి ఉంటుంది. దయ్యపు శక్తులతో పోరాటం చేయగలిగిన ఆత్మీయత నీ ఇంటిలో కనబడుతుంది. ఇవి లేకుండా నువ్వేమి చేసిన ప్రయోజనం లేదు. ఇవి నీ ఇంటిలో పునాదులుగా ఉండాలి. మొదటిది సత్యము, నిజము. రెండోది నీతి. మూడోది సమాధానము. ఈ మూడు గనక నీ ఇంటిలో ఉంటే అవి దేవుడిచ్చిన సర్వాంగ కవచాల్లో భాగాలు గనక నువ్వు ఆ 4 వర్గాలు కలిగిన కోటాను కోట్ల దుష్ట శక్తులతో, సాతాను ఆత్మలతో నువ్వు పోరాడుటకు శక్తి కలిగి ఉంటావు. శక్తి కలిగి ఉంటావు. ఒక ఇంటిలో ఒక యవన పిల్లోడు వీణ వాగిస్తాడంట. ఏం వాగిస్తాడు? వీణ. పియానో ఉంటుందిగా, అది వాయిస్తా ఉంటే రాజుకు పట్టిన దెయ్యం వెళ్ళిపోయిందంట. ఎవరికి? అంతగా ప్రార్థన చేసుకోవాలి. మ్యూజిక్ కొట్టాలి. మీరు కొడుతుంటే ఏం వెళ్ళిపోవాలి? ఆమేన్, హల్లెలూయా. అంత ప్రార్థన ఉండాలి. ఎవరైనా దావీదు వీణ వాయిస్తుంటే సౌలు గారిలో ఉన్న దెయ్యం ఏమయ్యేదంట? విడిచి వెళ్ళిపోయేదంట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మ్యూజిక్ మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రార్థనలో ఉండాలి. ఆమెన్. ప్రార్థన చేసుకొని రావాలి. అది కూడా ఎలాంటి మనసు? స్వచ్ఛందమైన యథార్థమైన మనసు. నా ప్రభుకే మహిమ దేవాలి అనే ఒక ఉద్దేశం. ఇలా ప్రతి ఒక్కరు, నేనైనంతే వాక్యం బోధించడానికి ఇక్కడికి వచ్చే ముందు నేను కనీసం గంటైన మోకాలేసి ప్రభుని ఎదుట ఏడవాలి, ఆయనను స్తుతించాలి. ఆమెన్, ఆమెన్. దండం పెట్టి చెబుతున్నా, తండ్రులకు, తల్లులకు, పిల్లలకు, మీ కుటుంబాల్లో వీటిని స్థాపించండి. వీటి ప్రకారం మీరు బ్రతకండి. దెయ్యపు ఆత్మలతో పోరాటం చేయడానికి శక్తి మీ పైకి దిగొస్తుంది. పరలోకం నుండి దేవుని మహిమ మీ ఇంటిలోకి వస్తుంది. దేవదూతల సంచారం మీ ఇంట్లో జరుగుతాయి. జీవ జలం మిమ్మల్ని తృప్తిపరుస్తుంటుంది. మీరు చేసే కొద్ది పనైనా అనేకులకు పోషణకరంగా, దీవెనకరంగా నీ ఇంటిలో స్థిరపడుతుంది.